స్టార్ట్. హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు టాపిక్ ఏదంటే, నిన్న కవిత గారు అంటే అందరికీ తెలుసు, కేసీఆర్ గారి కూతురు. అండ్ మెయిన్ ఇంకొకటి క్లియర్గా చెప్పాలంటే, కవిత గారు అనేది తెలియాలంటే అందరికీ లిక్కర్ స్కామ్లో నెంబర్ 1 ముద్దాయిగా జైలుకి వెళ్ళొచ్చింది. సో అలాంటి కవిత గారు మన పవన్ కళ్యాణ్ గారి మీద, అంటే ఏ మచ్చ లేని పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా మాట్లాడడం, దూషించడం కూడా అసలుకు ఒకటి ఇది సమంజసమా అని కవిత గారిని డైరెక్ట్ అడుగుతున్నామండి. ఎందుకంటే కవిత గారు వెళ్ళింది ఒక చిన్న స్కామ్ కాదు, ఒక పెద్ద స్కామ్లో వెళ్ళారు. వీళ్ళది టీఆర్ఎస్ పార్టీ, పూర్తిగా వీళ్ళు తెలంగాణ తెప్పించింది వీళ్ళే అని చెప్పుకుంటా, అన్ని చేసుకుంటా గవర్నమెంట్ తెచ్చుకొని, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత తెలంగాణలో సీఎంగా వీళ్ళ నాన్నగారు అయిన తర్వాత కూడా 10 ఏళ్లలో మీరు చూసుకుంటే క్లియర్గా తెలంగాణలో ఉన్న బడ్జెట్ అంతా కరిగిపోయింది, అప్పులు పెరిగిపోయాయి. కానీ వీళ్ళ ఆస్తులు అమాంతంగా పెరిగిపోయాయి ఈ 10 ఏళ్లలో. ఈవిడ కూడా ఇప్పుడు బయటకు వచ్చి క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రాకూడదు, మీ సచివాలయంలో వాటర్ వస్తున్నాయి, ముందు అక్కడ చూసుకోండి, మీ చంద్రబాబు నాయుడు గారిని చూసుకోమనండి అని ఇలా ఏవేవో మాట్లాడుతుంది. అసలుకు కేసీఆర్ గారి ఆస్తులు తెలంగాణ రాకముందు ఎంత ఉన్నాయి, తెలంగాణ అయిన తర్వాత సీఎం అయిన తర్వాత ఎంత పెరిగాయి? ఇలాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడచ్చా? ఇంకొకటి, ఈయన అయితే మన కేసీఆర్ గారు అయితే వీళ్ళ నాన్నగారు, కవిత నాన్నగారు అయితే వెళ్ళి మొత్తం మాది ఆంధ్ర, అదే ఇండియా మొత్తం మేము పొలిటికల్ గా ఎదగాలి, ఇండియాలో మొత్తం ప్రతి చోట కూడా గెలుస్తామని మోడీ గారికి కూడా ఆపోజిట్ గా వెళ్ళి బీఆర్ఎస్ పార్టీగా దాన్ని చేంజ్ చేశారు. వీళ్ళైతే భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా పార్టీ పెట్టచ్చు. కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉన్న వాళ్ళు, తెలంగాణలో ఎదిగిన వాళ్ళు, తెలంగాణలోనే సినిమా ఇండస్ట్రీ అంతా పెట్టిన వాళ్ళు. అండ్ ఇంకొకటి, తెలంగాణ అనడానికి కూడా కారణం ఏముందంటే, మనం తెలంగాణకు ఏపీకి ఉమ్మడి రాజ్యం అనేది 50 ఏళ్ళు ఉంది. కానీ మనం ముందే ఇక్కడ డెవలప్ చేసుకోవాలని ఏపీకి పూర్తి పొలిటికల్ వాళ్ళంతా వచ్చేసారు కాబట్టి ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. 50 ఏళ్ళు ఖచ్చితంగా ఉమ్మడి రాజ్యం తెలంగాణ అంటే హైదరాబాద్ ఉంది, కానీ మనం ముందే ఇక్కడికి వచ్చాం. సో ఇవన్నీ కూడా వీళ్ళు తెలిసి మళ్ళీ కొత్తగా 10 ఏళ్ల నుంచి పూర్తి దోచుకొని అంతా దాచేసుకొని ఇప్పుడు కొత్తగా నేను సపరేట్ పార్టీ పెడుతున్నా, నాకు మా వాళ్ళకు సంబంధం లేదు అని ఇలా బయటకు వచ్చి మాట్లాడి, అంటే ఎటువంటి మచ్చ లేని పవన్ కళ్యాణ్ గారిని కవిత గారు మాట్లాడడం ఒక్కటి కూడా కరెక్ట్ కాదు. అండ్ కవిత గారు ఉన్నది మెయిన్ అసలైన లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు రావడం వేరు, డైరెక్ట్ జైలుకి కూడా వెళ్ళి రావడం వేరు. ఇప్పుడు బెయిల్ మీద వచ్చి బయట ఉండి ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఒక్కసారి కవిత గారు మీరే ఆలోచించుకోవాలి, ఇది కరెక్ట్ గా మీరు మాట్లాడారా లేదా అనేది. అండ్ ఇంకొకటి, మీ ఏపీలో మీ ఆంధ్రాలో మీరు చూసుకోండి అనే దానికి మీకు హక్కే లేదండి. ఏ భారతీయ యువకుడైనా వాడి ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా మేము పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, మీరు పోటీ చేయొచ్చు. మీరు పోటీ చేయొచ్చని మీరు టీఆర్ఎస్ గా ఉన్నదాన్ని బీఆర్ఎస్ గా మార్చుకున్నారు. సో ఆల్ ఓవర్ ఇండియా మీరు పోటీ చేయాలన్నట్లే మీరు మార్చుకున్నారు. సో మీ ప్లాన్లన్నీ కుదరలేదు, సో వర్కౌట్ కాక గమ్ము అయ్యేవారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి మా నాన్నకు సంబంధం లేదు, నేను సపరేట్ అని చేస్తున్నారు. సో ఏదైనా ఉంటే ఫస్ట్ మీ ఇళ్లలో మీరు గెలుచుకొని మళ్ళీ బయట వచ్చి మాట్లాడండి. అండ్ మా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏది మాట్లాడాల్సిన అవసరం లేదు. క్లియర్ గా ఈరోజు వచ్చారు, పర్మిషన్ లేకపోయినా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లైవ్ పెట్టి క్లియర్ గా మాట్లాడారు. ప్రతి ఒక్క సమస్య గురించి కూడా చెప్పారు. అండ్ ఇంకోటి, మీరు ఏదో అడిగారు కదా 10 ఎకరాలు చెరువు అది ఇదని చాలా మంది నాయకుళ్ళు, అండ్ నాకు నిన్న పెట్టిన దాంట్లో కూడా కామెంట్స్ లో కూడా నేనేదో ఇంత క్లియర్ గా మాట్లాడుతుంటే అన్నెసెసరీ అన్పార్లమెంటరీ వర్డ్స్ అన్ని క్లియర్ గా పెడుతున్నారు. అవన్నీ పనికిరానులు పొరంబోకులు పెడతా అంటారని మేము పట్టించుకోలేదు, దానికి రిప్లైలు కూడా ఇవ్వలేదు. చాలా పాజిటివ్ కామెంట్స్ 90-95% వస్తే ఒక 0.5% 5% అనేది నెగిటివ్ ఉంది. దాంట్లో మనం మాట్లాడే తెలంగాణ గురించి మాట్లాడుతుంటే అనవసరమైన వాళ్ళందరూ వచ్చి దీంట్లో మెసేజెస్ పెడుతున్నారు కామెంట్లు. ఆ కామెంట్లలో కూడా ఒక్కటి కూడా పద్ధతిగా లేదు. అది వాళ్ళు దేనికి పెడుతున్నారో వాళ్ళకే వదిలేస్తున్నాము. ఏదన్నా ఉంటే క్లియర్ గా పద్ధతిగా మాట్లాడి మెసేజెస్ అన్ని క్లియర్ గా పెట్టండి. కామెంట్ ప్రతి ఒక్కదానికి రిప్లై ఇస్తాం. అనవసరంగా ఎందుకు పెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. అది కూడా మాటలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే, అంటే ఎవడన్నా ఒకడు వచ్చి ఏదన్నా చేస్తున్నాడంటే వాడిని ఏ విధంగా అయినా మేము ఆపేయాలా, అదే మీద ఉందా ఫస్ట్? ఇలాంటివన్నీ చూసే కదా అందరు కూడా, అందుకని మిమ్మల్ని పేటిఎం బ్యాచెస్, 5 రూపాయల బ్యాచ్లు అని మాట్లాడేది. ఇలాంటివన్నీ ఎవరు చేయొద్దండి. ఏదన్నా కూడా క్లియర్ గా నేను పెట్టాను, దాని తర్వాత మాట్లాడండి. అవును 10 ఎకరాల చెరువు ఉంది కదా, మీరు డైరెక్ట్ హైడ్రా కంప్లైంట్ చేయండి అని చెప్పాము. అంతెందుకు ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా ప్రెస్ మీట్ లో క్లియర్ గా ఏం చెప్పాడు, మీరు నిజంగా ఇది వాస్తవానికి మీకు అలాగనే అనిపిస్తే మీరు క్లియర్ గా ఇస్తే, రేవంత్ రెడ్డి గారే ఇస్తే నేను పూర్తి గవర్నమెంట్ గా రాయిచ్చిస్తాను అన్నాడు. మీరు ఒక 10 ఎకరాలు దాని విలువ అయితే 500 కోట్లు అవుతుంది, 1000 కోట్లు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి అదొక సినిమా వాల్యూ కాదు, 2 సినిమాల వాల్యూ కాదు. మీరు అలాంటి భూమిని పవన్ కళ్యాణ్ గారి మీద రుద్దాల్సిన అవసరం లేదు. అండ్ ఆయన తీసుకోడు కూడా. జనసేన తెలంగాణలో పటిష్టంగా ఏర్పడబోతుంది. ఏపీని ఎంత క్లియర్ గా
పూర్తి ముందరికి తీసుకెళ్తున్నారో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా జనసేన క్లియర్గా తెచ్చి పటిష్టంగా గెలుస్తారు. ఆ నమ్మకం వాళ్ళకుంది. వాళ్ళు అదే విధంగానే పోతున్నారు. మేమందరం కూడా దానికి సపోర్ట్ ఉంటాము. మీరు ఎవరన్నా మంచిగా ఆలోచించే వాళ్ళైతే ఇలాంటి కామెంట్స్ పెట్టకుండా ఏదన్నా ఒకరు పని చేసే వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటాను. అనవసరమైన మాటలన్నీ మాట్లాడదండి. అందులో కవిత గారు అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే 10 ఏళ్ల కిందట ఫార్మేషన్ డే రోజు కూడా 10-15 ఏళ్ల కిందట కూడా మీ గురించి క్లియర్గా చెప్పాడు. సినిమాలు చేసుకునేవాడు సినిమాలే చేసుకోండి అని చెప్పారు కదా. ఇప్పుడు మీరు మీ గురించి ఎంతో మంది ఎన్నో మాట్లాడుతున్నారు. బ్యూటీ పార్లర్ నడుపుకునేమో బ్యూటీ పార్లరే పెట్టుకోవచ్చు కదా, పార్టీలు పెట్టాల్సిన అవసరమా ఇవన్నీ. సో ఇలాంటి అనవసరమైన మాటలు మీరు తెచ్చుకోదండి. మేము చాలా పద్ధతిగా హుందాగానే రాజకీయాన్ని చేస్తున్నారండి జనసేన వాళ్ళు. మీరు మాత్రం ఇలాగ అనవసరంగా మాట్లాడద్దండి. మీరు మా ఆంధ్ర పార్లమెంట్ గురించి మాట్లాడినారు కదా, సో మీ దాంట్లో సచివాలయం గురించి మాట్లాడారు కదా. మీ సచివాలయానికి లాస్ట్ 2 years లో కేసీఆర్ గారు ఉన్నప్పుడే వర్షం పడి మీ సచివాలయంలో నీళ్లు రాలేదా? మీరే ఒకసారి క్లియర్గా చూసుకోండి. మీ హైదరాబాద్ మొత్తం మునిగిపోలేదా? మీరు 10 ఏళ్లలో మరి మీరేం చేసినారు? హైదరాబాద్ పూర్తి మునిగిపోయింది వర్షాలు పడుతూ.